లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం ఆగస్టు నెల 25వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 23వ అధ్యాయము వచనములు 23 నుండి 26 వరకు. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సొంపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యం చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రము నిర్లక్ష్యం చేయరాదు. అందులైన మార్గదర్శులారా, మీరు వడబోసి దోమను తీసివేసి వంటెను మృంగివేయుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను, పల్లెమును బాహ్య శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల కూడా శుద్ధి యొగనట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుడు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను గద్దిస్తున్న విషయాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు కూడా మరి వీళ్ళే రాజ్యం వెళ్ళేటట్లు మరి దేవాలయంలోను లేకపోతే ఆసనాల్లోను, లేకపోతే విందుల్లోను, వినోదాల్లోను అగ్రస్థానం కోసం ఎక్కువగా కాంక్షించేవారు. గౌరవ వందనాలు పొందడానికి తహతహలాడుతూ ఉండేవారు. ధర్మశాస్త్రాన్ని బోధించినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పాటించేవారు కాదు. వాళ్ళ యాటిట్యూడ్ అలాంటిది. అయితే వారిని హెచ్చరించడానికి ప్రభు క్రీస్తు వారిని హెచ్చరిస్తూ మనకి ఈరోజు వాక్యం తెలియజేస్తున్నారు. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సొంపు, జీలకర్ర మొదలగు వాటిని కూడా 10వ వంతు దేవునికి చెల్లిస్తున్నారు. మంచిది. కానీ ధర్మశాస్త్రమునందలి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యం చేయుచున్నారు. ఇది మీకు తగదు. ఇలా చేయకూడదు. వీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడపోసి దోమను తీసివేసి ఒంటెను మింగేస్తున్నారు. దోమలను, చిన్న చిన్న దోమలను తీసేస్తున్నారు వడపోసి. అంటే ఎంత పెద్ద అన్యాయాన్ని అయినా మీరు కప్పిపుచ్చి చేస్తున్నారు. చిన్న చిన్న అన్యాయాలు మాత్రం మీరు తవ్వి తీసి వాళ్ళకి శిక్షలను అనుభవిస్తున్నారు. ఇది మీకు తగదు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను, పల్లెమును బాహ్య శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగం పూర్తిగా దౌర్జన్యంతోనూ దురాశతోనూ నిండి ఉంది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెను, పల్లెమును వెలుపల శుద్ధి చేయనట్లు నీ లోపల నీవు శుద్ధి చేయి. ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. నీ హృదయాన్ని మాత్రం కంపు కొట్టినట్లు చేసుకొని పల్లెని శుభ్రం, అవుట్ సైడ్ నువ్వు ఎంత శుభ్రం చేసుకున్నా ఉపయోగం లేదు. మీ అంతరంగికమైన విషయాల్లో మీరు ముందు శుద్ధులు కండు అని ప్రభు క్రీస్తు నిర్మోహమాటంగా ధర్మశాస్త్ర బోధకుల కోసం, పరిచయుల కోసం చెప్తున్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు. వాళ్ళు సేమ్ టు సేమ్. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇంకా అట్లీస్ట్ అప్పుడు ఆ ప్రభు క్రీస్తు చెప్పారు, వాళ్ళ చిన్నదో 1% మార్పు ఉండొచ్చేమో, మనకు తెలిసి చూడలే. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కడికి కూడా ఇగో, నేనేం చెప్తే నేను చెప్పినట్లే జరగాలి, సంఘంలో నేను చెప్పినట్లే వినాలి. ఉపయోగం లేదు మిత్రులారా. ఇలాంటి వాళ్ళందరూ తుడుచుకుపోతారు. గుర్తుపెట్టుకోండి.
చాలా దారుణంగా ఉన్నారు. ప్రతి ఒక్కడికి ఈగో ఎక్కువ. నేను ధర్మశాస్త్ర బోధకుడిని, లేకపోతే నేను దేవుని సేవకుడిని, నేనేం చెప్తే అదే జరగాలి. మీరు ఎలా ఎన్ని చేసినా సరే వ్యర్థం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇది నేను తీర్పు తీర్చడం లేదు, ప్రభు క్రీస్తు మాటలు అవి చెప్తున్నాను. ప్రభు క్రీస్తే చెప్తున్నారు, ఓ ధర్మశాస్త్ర బోధకులారా, వంచుకులారా, మీరు చేస్తున్నది తప్పు అని. ఈ రోజుల్లో చేస్తున్నది మీరు కూడా అదే. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కాబట్టి ప్రభు క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం ఆలకించి మనలో ఉన్న ఇగోని, మనలో ఉన్న మాలిన్యాన్ని, మనలో ఉన్న ఈ వంచికత్వాన్ని మనం తొలగించుకోవాలి. లేకపోతే వాళ్ళకి మీకు తేడా ఉండదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువ యేసయ్య, ఈ దినము ఈ చిన్న వాక్య పరిచర్యను మీరు ఆశీర్వదించి మమ్మల్ని దీవించండి. మా పనిపాట్లో తోడుగా ఉండి, ప్రయాణంలో తోడుగా ఉండి మమ్మల్ని చేపట్టి మీ సేవలు నడిపించండి దేవ. ఆయుర ఆరోగ్యాలను కలిగించండి తండ్రి దేవ. ముఖ్యంగా బిడ్డలకు ఆయుర ఆరోగ్యాలను కలిగించండి. మా చేపట్టి మీ సేవలు నడిపించండి తండ్రి. ఏ ఆపదలు అనారోగ్యాలు మా దగ్గర రాకుండా దుష్టుడు బారి నుండి మమ్మల్ని కాపాడమని, ప్రతి క్షణం మమ్మల్ని రక్షించమని, ఈ వాక్య పరిచర్య ఉన్న ప్రతి ఒక్కరిలోనూ మీ పరిశుద్ధాత్మను నింపమని మనవులన్నీ మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.